ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. జీవితంలో మిమ్మల్ని దేవుడు చేయమన్న దానికి ఆయన మీరు సన్నిధులుగా చేయబడతారు. కనుక ఇలా అండం మానేయండి, ఇది చాలా ఎక్కువ, హ్యాండిల్ చేయలేను. ఈనాటి వాక్యానికై థ్యాంక్స్ తండ్రి. వాక్యాన్ని ఎంతగా అభినందిస్తామంటే ఈరోజు ఇక్కడ ఉన్న అసలైన సందేశాన్ని మాకు ఇవ్వడానికి సహాయం చేస్తావు యేసునామంలో. మీ లేవడం వెళ్ళడం అనేవి లేచి వెళ్ళాయా? మీరు ఎవరైనా సరే జీవితంలో మీరు ఏం చేస్తున్నా సరే, చేసే పని ఏదైనా సరే, స్టేషన్ మాత్రం జీవితమే. కొన్ని సమయాల్లో ఆ పని చేయడం విసుగ్గా అనిపిస్తుంది. అందరం అనుకుంటాం నేను కానీ అది చేయగలిగితేనా, ఒకవేళ ఇది కానీ చేయగలిగితే, ఇక్కడ ఉంటే. అయితే నిజం చెప్తున్నాను, మీరేం చేస్తారో నాకు అనవసరం. కొన్ని సమయాలుంటావి అవి చేయడం విసుగు అనిపించేవి. జీవితంలో విజయాన్ని కేవలం ఎవరైతే తమకి చేయడం తెలుసో, దాన్ని ఎలాంటి భావుకమైన మోటివేషన్ లేకుండా చేస్తారో వాళ్లే పొందుతారు. విజయాన్ని కేవలం ఎలాంటి భావకమైన మోటివేషన్ లేకుండా చేస్తారో వాళ్లే పొందుతారు. తెలిసిందా? చూడండి, తల్లి బిడ్డలను చూసుకుంటూ విసిగిపోతుంది. అదేదో వాళ్ళు ఆమెకు వద్దని కాదు, కానీ వంట చేసి అలసిపోవచ్చును. పిల్లలు స్కూల్కి వెళ్ళి విసిగిపోవచ్చు, పిల్లలుగా ఉండి విసిగిపోవచ్చు. తెలుసా, పిల్లలు ఎక్కువ నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. కొన్నిసార్లు నేను చేసేది నిజంగా నాకే విసుగు అనిపిస్తుంది. నాకు అది ఇష్టం. అయితే నిజం చెప్పాలంటే చూడండి, కొన్నిసార్లు ప్రయాణాలంటే విసుగొస్తుంది. ఏదో ఒకదానికి అధికారంగా ఉండడం విసిగేస్తుంది. తెలుసా, నేను ఊరికే కూర్చుని నేను చేసేది ఇంకెవరో చేస్తుంటే చూడలేను. చూడండి, మీరు ఆరాధిస్తున్నప్పుడు మీ గురించి ఆలోచించాను. ఒక స్త్రీని చూశాను, ఆమె అప్పుడే వచ్చింది. చూడండి, ఆమెను చూస్తున్నాను. అయితే ఇక్కడ వచ్చి నోరు తెరిచినప్పుడు ఏం చెప్పాలని దాని గురించి ఆలోచించాలి. నిజం చెప్పాలంటే ఎప్పుడూ అనుకుంటాం ఏదైనా ఇంకా ఎక్కువ కావాలని. అయితే ప్రజలు చూడనిది ఏదైనా మీకెంత ఎక్కువగా ఉంటే చూడండి, అంత ఎక్కువగా బాధ్యత ఉంటుంది. అయితే ప్రజలు వినోదాన్ని పొందే భాగమే కాదు, కానీ పనిచేసే భాగము ఉంటుందని గుర్తించరు. ఏదైనా కావాలని కోరుకున్నప్పుడు బాధ్యత అనే భాగము ఉంటుంది. పెద్దల్లు వస్తుంది, మరింత క్లీన్ చేయాలి. ఆమేన్. కొన్నిసార్లు ప్రజలను డబ్బుల కోసం అడుగుతూ విసిగిపోతాను. అయితే మీరు అడగలేదు కనుక పొందలేదు కనుక నేను చేయవలసిన భాగం ఇదే. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సహాయం చేయాలంటే ప్రజలను వాళ్లకు హెల్ప్ చేయడానికి నాకు హెల్ప్ చేయమని ప్రోత్సహించాలి. పబ్లిక్ దృష్టిలో ఉండేవారు నార్మల్గా ఉండాలనుకుంటారు, అలాంటి వారు పేరు పొందాలనుకుంటారు. కనుక నా పాయింట్, జీవితంలో మీ స్టేషన్ ఏదైనా సరే, ఏం చేస్తున్నా సరే, ప్లీజ్ ఈ మాట చెప్పినప్పుడు నన్ను నమ్మండి. మీరు ఇప్పుడు చేసే దానికంటే వేరే ఇంకేది చేయడం వల్ల మీరు మరింత సంతోషాన్ని పొందలేరని. ఇప్పుడు మీరు కోరుకున్న జాబ్ వస్తే ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకొంచెం కాలం సంతోషంగా ఉండవచ్చును. అయితే ఆ పని చేస్తూ విసిగిపోతారు. అంటే ఇలా అనుకునే కొంతమంది ఉన్నారు, మా పరిచర్యలోనికి వచ్చినప్పుడు మరణించి పరమునకు వెళ్ళారని. అదెలా అంటే, ఒక నెల తర్వాత తెలుస్తుంది ఇదొక పని అని. మిగతా జాబ్స్ లానే మేమేదో మేఘం మీద రోజంతా తేలుతూ ఉండమని హల్లెలూయా కోరస్ని పాడుతూ వాళ్ళు జాయిస్ మేయర్ కోసం పనిచేస్తారు. అయితే నన్ను ఎప్పుడు చూడలేరు. ఎక్కువగా మీరు నన్ను టీవీలో చూస్తారు. వాళ్ళ టైంకి పనంతా చేయాలని ఆశిస్తాం, కష్టపడి పని చేయాలని. ఆఫీస్లో వేరువేరు గైడ్ లైన్స్ ఉంటాయి. అది కూడా ఒక జాబ్ లానే అయిపోతుంది, ఒక మంచి జాబ్. అయితే అప్పటికి చూడండి, అదొక జాబే. మీరు దాంతోనే అలసిపోగలరు. మీరు చేసే దాంతో ఎంతమంది అలసిపోతారు? అయితే దేవునికి స్తుతులు. మైక్ డేవ్ ఇద్దరే చేతులు ఎత్తలేదు. డేవ్, మీరెప్పుడైనా చేసే పని చేస్తూ విసిగిపోయారా? ఈయన ఎవరు? ఆయన ఎలా అంటే, డేవ్ వేరే గ్రహం నుంచి వచ్చారనుకుంటా. అది ఏది అన్నది ఇంకా తెలుసుకోలేదు. ఆయన పర్వాలేదు. ఆయనకు లేని ఇమోషన్ అంతా మా ఇద్దరికీ కావాల్సినంత ఉంది.
మీ లేవడం వెళ్ళడం అనేవి లేచి వెళ్ళినప్పుడు మీరు లేచి తిరిగి దాన్ని పొందాలి. ఊరికే కూర్చుని ఇలా ఉండకూడదు, నేను ఇంకా బాగా ఫీల్ అవ్వాలి, లేదా ఇంకా హీనంగా ఎవరో వచ్చి మీరు మంచిగా ఫీల్ అయ్యేలా చేయాలని ఆశిస్తూ. దేవుడు మనకు ఉచిత చిత్తాన్ని ఇచ్చాడు. మనం ప్రతి ఫీలింగ్ చేత బాధించబడే వారిలా ఉండక్కర్లేదు. మార్గంలో మనకు కలిగే వింతైన భావంతోనో ఎలా జీవించాలన్న దాని గురించి మనం నిర్ణయాలు తీసుకోగలం. మనం లేచి దేవుడు జీవించమన్నట్లుగా జీవించగలము, ఆయన దయతోనూ ఆయన కృపతోనూ. స్పష్టంగా చెప్తున్నాను, దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేము. అయితే అదే సమయంలో దేవుడు మనల్ని చేయమని చెప్పింది ఏదైనా సరే మనం అది చేయడానికి, ఆయన హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు, ఏది చెప్పినా సరే. కనుక అవును, నాకు నేను చేసేదానికి కృప కావాలి. అయితే దీనికి మరోవైపు ఉంది, దానికి ముందే ఆ కృప ఉంది. ఎందుకంటే దేవుడు అది నన్ను చేయమని చెప్పడు. ఒకవేళ చేయడానికి నన్ను సిద్ధపరచకుంటే, మీ జీవితంలో దేవుడు ఏం చేయమని చెప్పినా దాన్ని చేయడానికి మిమ్మల్ని సిద్ధపరుస్తాడు. కనుక ఇలా అండ మానండి, ఇది ఎక్కువ, దీన్ని హ్యాండిల్ చేయలేను. ఇలా అనకండి, ఇది నాకు చాలా ఎక్కువ, దీన్ని హ్యాండిల్ చేయలేను. ఇలా అండం మానేయండి. మృతమైనదేది దేవుణ్ణి స్తుతించలేదు. కీర్తనలు 115:17 మీరు అది తీసి చూడండి, అది బైబిల్లో ఉంది. కీర్తనలు 115:17 నాకెంతో ఇష్టం, ఎంతో అర్థం ఉంది ఇందులో. మృతులను మౌనస్థితిలోనికి దిగి పోవువారును యెహోవాను స్తుతింపరు. కనుక మనం కొన్ని నిమిషాలు మృతమైన వాటిని గురించి, ఇంకా ఏదైనా మృతమైందని ఎలా తెలుసుకోవాలి, అది పూర్ణ జీవంతో ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. చాలా కాలం క్రితమే దేవుడు ముగించిన వాటిని చేస్తూ ఉండడం గురించి ఏమంటారు? ఒక రకమైన నిబంధన లాంటిది ఉంది. గుర్రం 10 ఏళ్లుగా చనిపోయి ఉంటే దానిపై నుంచి దిగే సమయం ఇది. దేవుడెప్పుడు కదులుతూ ఉంటాడు, ప్రవహిస్తూ. తెలుసా, కొన్నిసార్లు మీ జీవితంలో ఈ టైం ఫ్రేమ్కి ఏదో పర్ఫెక్ట్గా ఉంటుంది. అయితే ఇప్పుడు అలవాటు లేకపోవడం లేదా ఏదైనా సరే కొన్నిసార్లు ఎందుకని కూడా తెలీదు, ప్రయాణంలో మరో 10 ఏళ్ళు మనం అదే పని చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. అప్పుడు అది మృతమవుతుంది. అది నాకు అర్థం కావడం లేదు, ఏం లోపమో. బహుశా దేవుడు ఆ విషయాన్ని చాలా కాలం క్రితమే ముగించాడేమో. దాన్ని ముగించలేదు మీరు. బహుశా దేవుడేదో కొత్తది చేయాలనుకుంటున్నాడు. కొన్నిసార్లు మీకు ఒక కథ చెప్తాను, నిజంగా ఇది జరిగిన కథ. ఒకే చోట ఒక భవనం దగ్గర నిల్చున్న ఒక గార్డ్ కథ. 24 గంటలు ఒక గార్డ్ నిల్చుని కాపలా కాస్తూ ఉంటాడు. ఏమిటి? ఎవరికి తెలీదు. ఎవరికో ఆసక్తి కలిగి చెక్ చేయాలి అనుకున్నారు ఇతను ఇక్కడ ఏం చేస్తున్నట్లు. సరే, వాళ్ళ చరిత్రను తిరగవేసి వెనక్కి వెళ్ళి చూస్తే ఒక కాలంలో రాణుల్లో ఒకరు ఒక గులాబీ మొక్కను అక్కడ నాటింది. అది బాగా వేరునే వరకు ఎవరు దాన్ని తొక్కివేయకూడదు అనుకుంది. కనుక దాన్ని చూసుకోవడానికి ఒక గార్డెన్ పెట్టింది. ఇప్పుడు ఓ 100 ఏళ్ల తర్వాత ఒక గార్డ్ అక్కడ నిల్చుని 24 గంటలు కాపలా కాస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు చేసింది అదే పనిని కనుక. అలా ఎంతకాలంగా చేస్తున్నా నాకు అనవసరం. అందులో కానీ జీవం లేకుంటే మీరు తెలుసుకోవాలి, ఎప్పుడు మరణాన్ని టచ్ చేస్తున్నారో, ఎప్పుడు జీవాన్నో. ఆమేన్. ఎందుకంటే మృతమైంది ఏది దేవుణ్ణి స్తుతించలేదు. మన మృత కార్యాలు దేవుణ్ణి స్తుతించలేవు. బైబిల్ మృత కార్యాలను గురించి ఎంతో చెప్తుంది. అంటే ఏమిటి? అది పని చేయని ఒక పని. దేవుని పనిని నేను చేయడానికి ట్రై చేయడం, నా ప్లాన్ని వేసుకోవడం. అది దేవుడు దాన్ని బ్లెస్ చేయాలనుకుని. ఆయనే రచయిత, ముగింపుకర్త. ఆయన గాని దీన్ని రచించకుంటే ముగించాలన్న రూలేమీ ఆయనకి లేదు. మీరు ఆరంభించి మీరే ముగించండి. ఆమేన్. నేను నిజమైన కన్ఫెషన్ జరుగుతుండగా మీకు చెప్పాను, నా పాపాల్లో ఒకటి. గత 2 వారాల్లో దీన్ని ఆరంభించడం, కొంతమందిని ఇన్వాల్వ్ చేయడం, తర్వాత నాకు శాంతి లేదని గుర్తించడం, దేవుణ్ణి అడగలేదనుకోవడం. మీ అన్ని మార్గాలు దేవునికి తెలియచేయండి, ఆయనే మీ మార్గాన్ని నిర్దేశిస్తాడు.
కొన్నిసార్లు దేవుడు మనం చేసేది బహుశా ఓకే అవ్వచ్చు, అయితే మనం ఆయన వదిలేస్తే కొంచెం ఇన్సల్ట్ అయినట్లుంటుంది. చేయగల తెలివైన పని దేవుణ్ణి కన్సిడర్ చేసి ఆయనతో కన్సల్ట్ చేయడం, నేను ఈ విధంగా వెళ్ళాలని అనుకుంటున్నావా? ఇప్పుడు డిప్రెషన్ అనేది ఒక రకమైన మరణం, అది అందరం చెప్పగలం. ఎవరైనా ఓ సగం రోజు డిప్రెషన్లో ఉన్నారా? అంతకంటే హీనమైన ఫీలింగ్ ఉండదని తెలుసా? ఏమీ చేయాలనే కోరిక ఉండదు, ఆలోచనలు ప్రతికూలంగా ఉంటాయి. దావీదు నిరాశలో ఉన్నప్పుడు, కీర్తనకారుడు దావీదు, రాజు దావీదు నిరాశలో ఉన్నప్పుడు అక్కడే పడుకుని నిరాశలో ఉండిపోలేదు. కీర్తనలు 42, 43 తీసి దావీదు చేసిన కొన్ని పనులను మనం చూద్దాం. నేను ఇలా అని డిప్రెషన్ గురించి ఏం చేయబోతున్నానో ముందు చూద్దాం. నాకు తెలుసు చాలామంది డిప్రెషన్తో బాధపడుతుంటారని. నేనేమి సెన్స్ లేకుండా అనడం లేదు. ఒకవేళ మీరేమీ చేయలేని మెడికల్ విషయం అయితే అప్పుడు మీకు కావలసిన సహాయం కొరకు ఎదురు చూడండి. పొందేంతవరకు అయితే ఈ సబ్జెక్ట్ని చదివిన ప్రతిదీ దాదాపు చెప్తుంది, డిప్రెషన్ అనేది మీ శరీరంలో దేని నుంచో కలిగిందే అయినా లేదా ఏదైనా మెడికల్ది అయినా మీరు దాని మీద ఎన్నో స్థాయిల్లో పోరాడాలి. అందువల్ల మెడికల్ భాగం గురించి ఏమీ చేయలేకపోవచ్చు. చాలామంది డిప్రెషన్కి వారిలోని ఏదో లోపంతో ఎలాంటి సంబంధం ఉండదు, అది వాళ్ళు ఆలోచించే విధానమే. మనం తెలుసా మీరుగా ఒక ఫిట్ తెచ్చుకునేంతగా ఆలోచించగలరని? అది వాళ్ళు మాట్లాడే విధానం, జీవితం పట్ల వారి దృష్టి, కృతజ్ఞతగా ఉండలేకపోవడం, కృతజ్ఞత చూపకపోవడం, అయితే ఎక్కువగా తప్పైన విషయాల మీద మనసును ఉంచడం వల్లనే. దావీదు ఇక్కడ మాట్లాడేది దాని గురించే. కీర్తనలు 42:5, తన ప్రాణంతో తను మాట్లాడుకునే విధానం నాకు నచ్చింది. నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొని చింకను నేను ఆయన స్తుతించెదను. మొదటి భాగాన్ని చదివితే దావీదుకు గుర్తొస్తుంది. అంటే 3వ వచనాన్ని చూడండి, కీర్తనలు 42:3. నీ దేవుడు ఏమాయనైన వారు నిత్యము నాతో అనుచుండుగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. అంటే చెప్పాలంటే ఎంతో కష్ట సమయం నుంచి వెళ్తున్నాడు. ప్రజలు కూడా వ్యంగ్యంగా అంటున్నారు, నీ దేవుడు ఏమయ్యాడు? వీటిని జ్ఞాపకము చేసుకొంటిని. అతని ప్రతిస్పందన నచ్చింది. పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని. సరే, నేను ఇదంతా ఇప్పుడు చదవను. అయితే ఒక సమయంలో అతడు దేవుని మందసాన్ని పట్టణంలోనికి తీసుకువస్తుంటే వాళ్ళు పెద్ద పండుగ చేసుకున్నారు. దావీదు నమ్మశక్యం కానంతగా సంతోషంతో వీధుల్లో నాట్యం చేశాడు. అన్నాడు, నేను ఏడుస్తున్నాను, అయితే దీని గురించి ఆలోచిస్తాను. నేను ఏడుస్తున్నాను, అయితే దీని గురించి ఆలోచిస్తాను. కమాన్, మీరు దేని గురించి కావాలంటే దాని గురించి ఆలోచించగలరు. మీకు ఎప్పుడైనా మీ జీవితంలో జరిగిన చెడు విషయం గురించి ఆలోచించిన అవసరం లేదు. రోజంతా మీ సమస్యల గురించి ఆలోచించనక్కర్లేదు. మీ జీవితంలోని కొన్ని మంచి విషయాలను గుర్తు చేసుకోవాలని ఎంపిక చేసుకోవచ్చు. అలాగే నేను చూడండి, ఉదయం ఎప్పుడైనా కొంచెం మూడ్ బాగోలేకపోతే తెలుసుకున్న విషయాల్లో ఒకటి, అంటే నా మూడ్ బాగోలేకపోతే తెలుసుకున్న విషయాలు ఒకటి, 2 విషయాలను మీతో ఈరోజు షేర్ చేసుకుంటా. అయితే నేను తెలుసుకున్న విషయాల్లో ఒకటి నిజంగా నాకు సహాయం చేసేది సంకల్పంతో కృతజ్ఞతగా ఉండడం. ఈ ఏడాది నాకు మిషన్ ఉంది కనుక ఈ విషయాన్ని చెప్పగా మళ్ళీ 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 వింటారు. అయితే మనం అలానే అర్థం చేసుకోగలం. ప్రజలు నిజంగా అర్థం చేసుకోవాలి, చలనరహితంగా అవ్వకూడదు అని. అలా ఉండేవారు ఏదైనా మంచి జరగాలనుకుంటారా? అయితే కూర్చుని ఎప్పుడు ఏం జరుగుతుందో చూద్దామని వెయిట్ చేస్తారు. సంకల్పంతో ఉండేవారిలా ఉండాలి. మనం సంకల్పంతో జీవించే వారిలా ఉండాలి. అలాంటి అర్థం ఏం చేయాలో మనం నిర్ణయించుకుని లేచి దాన్ని చేస్తాం. అలా చేయడానికి ఫీల్ అవ్వాలని వెయిట్ చేయం, లేదా ఆలోచించడానికి మంచి ఐడియానో జనాలు చప్పట్లు కొట్టాలనో మన కోసం చీర్ చేయాలనో. నా లేవడం వెళ్ళడం అనేవి లేచి వెళ్ళినందున దాని అర్థం నేను దాంతో అలా పడుకుని ఉండాలనేం లేదు. నాకు ఫీల్ అయ్యేదానికంటే గొప్ప శక్తి ఉంది. అసలైతే నేను ఇలా అనవచ్చును, నేను ఈ మంచం మీద నుంచి లేచి నా జీవితంతో ఏదైనా చేస్తాను. ఈ మధ్యన నేను విన్న ఒక యాక్టివిటీని ఏమో ఉంది, అది చాలా సింపుల్, అయితే నాకు ఇష్టం. ఎంత ఎక్కువగా చేస్తే అంత ఎక్కువ చేయగలరు.
ఎంత తక్కువ చేస్తే అంత తక్కువగా చేయగలుగుతారు. మీరు త్వరగా ముసలివారైపోవాలంటే 65 ఏళ్ళకే రిటైర్ అయి కుర్చీలో కూర్చుని ఏం జరుగుతుందో చూడండి. ప్రజలు నన్ను అడుగుతారు, రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నారా? లేదు లేదు, నేను రిఫైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నా, రిటైర్మెంట్ కాదు. ఎక్కువ మంది 30-40 ఏళ్ళప్పుడు ఫీల్ అయ్యే దానికంటే బాగా నేను ఫీల్ అవుతా. దానిలో ఎక్కువ భాగం వైఖరికి సంబంధించింది. అలాగే ఎక్కువగా నిజం ఏమిటంటే, అవును అదే చూడండి, మనల్ని మనం కేర్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. అంతకంటే ఎక్కువగా మనం ఆలోచించే విధానం మరియు జీవితం పట్ల మన దృష్టికోణం, మంచి ఫలాన్ని ఇచ్చే దేనికో మనల్ని పెట్టుకోవడం. మీరు కూర్చుని మృత విషయాలతో వేళ్లాడుతూ ఉంటే అది మీపైకే వచ్చేస్తుంది. ఏదో ఒక విచారకరమైన కథ తప్ప ఇంకేమీ చెప్పని మృతులైన వారిని పట్టుకుని వేళ్లాడకుండా వారికి దూరంగా వెళ్ళాలి. వాళ్ళ సమాజంలో ప్రతిదీ ఎంత చెడుగా ఉందో, వాళ్ళు ఎంతో దుఃఖంలో ఉన్నారో చెప్పడం తప్ప ఇంకేమీ చేయాలని అనుకోరు. హలో, బాగుంది. మృతమైనదేది దేవుని స్తుతించలేదు. ఆమేన్. మృతమైన వైఖరి ఏది కూడా. కీర్తన 42, 11వ వచనం. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దీంతోనే ఉండండి. దేవుని యందు నిరీక్షణ. తర్వాత దాని గురించి ఒక విషయం చెప్తా. దీన్ని గమనించండి. దేవుని యందు ఆశతో నిరీక్షించు. నాకు అది ఇష్టం. మీతో ఆశతో ఎదురు చూడడం గురించి చెప్తాను. కొంతమంది బీరువా వెనుక నుంచి మీరు ఆశించే వాటిని బయటకు తీయాలి, తీసి దుమ్ము దులిపి మళ్ళీ వాటిని యాక్టివేట్ చేయాలి. ఎందుకంటే ఊరికినే కూర్చొని ఉండడానికి అలవాటు పడిపోయారు. ఏం జరుగుతుందో నాకు తెలియదు, ఏం చేసి చూడాలనుకుంటా. నేను ప్రవచించగలను, ఏమీ కాదు, ఏమీ కాదు. దేవుడు ఇర్మియాలో చెప్పాడు, ఏం కనిపిస్తుంది? ఆమేన్. అబ్రాహాం అంతా పోగొట్టుకున్న తర్వాత దేవుడు అతన్ని పైకి తీసుకుని వెళ్ళి ఒక పర్వతం పైకి ఎక్కమన్నాడు. అక్కడికి వెళ్ళాక అడిగాడు, ఏం చూస్తున్నావు? ఈరోజు మీరేం పోగొట్టుకున్నారో దాని గురించి మాట్లాడను, పట్టించుకోనని కాదు, కానీ దాని గురించి కాదు. ఇది పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించను. నా బాల్యాన్ని పోగొట్టుకున్నానన్న నిజం గురించి, నా పేరెంట్స్ చేత అబ్యూస్ చేయబడిందను. చూడండి, ఇప్పుడు మీకు తెలుసు, నేను తప్ప ఇంకెవరూ లేరు. దాని నుంచి నాకు ఎలాంటి మంచి జ్ఞాపకాలు లేవు. అయితే తెలుసా, నాకేముందో దాని గురించి మాట్లాడతా, నాకేముందో దాని గురించి ఆలోచిస్తా. అన్ని లాభాలు, దేవుడు నాకు చేసిన మంచి విషయాల గురించి. ఆమేన్. ప్లీజ్, నేను ఇప్పుడు చెప్పేది వినటానికి రెడీగా ఉండండి, ఓకే? కొంతమంది ఎంతకాలంగా అదే పాత పాటను పాడుతున్నారు అంటే ప్రజలు విని విని విసిగిపోయారు. బైబిల్ ఇలా అంటే అర్థం ఏమిటనుకుంటున్నారు? దేవునికే కొత్త పాటను పాడండి. అదేదో అల్డం కాదు సుమా. ఓ ఐ లవ్ యూ లార్డ్ అని అర్థం. మీ నోటి నుంచి ఎల్లప్పుడూ అదే పాత విషయానికి తోడుగా ఏదో బయటకు వస్తుంది అంతే. పాపం, నేను నా సంగతి ఏమిటి, జీవితంలో చాలా చెడు డీల్ జరిగింది, నా ఆరంభం బాగోలేదు, మా పేరెంట్స్ ప్రేమించలేదు. మా పేరెంట్స్ ప్రేమించలేదే, ఎలా ప్రేమించాలో తెలీదు, అంతా గందరగోళం, క్రమంగానే లేదు. అయినా బ్రతికాను, ఇక్కడున్నాను. 4 తెలివైన పిల్లల్ని పెంచాను. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు హెల్ప్ చేస్తున్నాను. అది మన వైఖరి, అది మనకి ఏం జరుగుతుందని చూసే విధానం. ఎందుకంత కృంగి ఉన్నావు నా ప్రాణమా? దేవుల్లో నిరీక్షణ ఉంది, ఆశతో ఆయనకై ఎదురు చూడుము. చెడు మూడ్లో నిద్ర లేచారా? మార్చుకోండి. నా మూడ్ బాగాలేదు. చూడండి, చాలా వరకు ప్రపంచంతా లేచిన తర్వాత 10 నిమిషాల గురించే. ఈ ఉదయం నా డీల్ ఏమిటో నాకు తెలియదు. అయితే లేచాను, నిజం చెప్తున్నాను, 5 నిమిషాలు ఎడం వైపుగా నడుస్తున్నాను. నేనెలా అంటే డేవ్కి చెప్పాను, నాకు అసలైతే నేను తిన్నగానే నడుస్తున్నాను, తర్వాత చూస్తే ఇటు వెళ్తున్నాను అనుకున్నాను. ఇదంతా దేని గురించి? అయితే పక్క మీదకెళ్ళి ఇలా అనలేదు, ఓ మై గాష్, బహుశా నాకేదో ఘోరమైన ఎడం వైపు రోగం వచ్చిందేమో.
దాన్నే మంచి విశ్వాసపు పోరాటం అంటారు. అండ్ మ్యాన్, కొన్నిసార్లు మీకోసం మీరు పోరాడాలి. ఈరోజు మిమ్మల్ని ప్రోత్సహించడానికి గుర్తు చేస్తున్నాను, దేవునికి ఏది కష్టం కాదు అని. మిమ్మల్ని బలపరిచే క్రీస్తు ద్వారా మీరు ఏం చేయాలన్నా చేయగలరు. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచవ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్కి థ్యాంక్స్. అందరూ కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలిస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joycemeer.orgని ఈరోజే విజిట్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలను కొరకు, అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి, క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.